బాలయ్యతో సినిమా తీయాలన్న కోరికను వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఓపెన్ అయ్యారు హరీష్ శంకర్. వీరసింహారెడ్డి ఓపెనింగ్ షాట్ ను తనే డైరెక్ట్ చేశారని, ఒక్క షాట్ కి రిజల్ట్ ఇలా ఉంటే సినిమా తీస్తే ఓ రేంజ్ లో ఉంటుందన్నాడు హరీష్. మంచి కథతో బాలయ్యను ఒప్పించి డైరెక్ట్ చేయాలి అనుకున్నారు. అయితే ఆ ఛాన్స్ ను హరీష్ ఫ్రెండ్ తన్నుకుపోయాడు. హరీష్ శంకర్ లాస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్ వచ్చి ఏడాది కావస్తోంది. ఇంతవరకు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయలేదు. పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేసినా సెట్స్ పైకి వస్తుంది అన్న నమ్మకం డైరెక్టర్ కూడా లేదు. అందుకే మధ్యలో మిస్టర్ బచ్చన్ తీసి ప్రస్తుతం మరొక ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పవన్ 4 రోజులు డేట్స్ ఇస్తే వీరమల్లు పూర్తవుతుంది. ఓ 20 రోజులు కష్టపడితే ఓజీ రిలీజ్ చేయొచ్చు. 4 రోజులు డేట్స్ ఇవ్వలేని పవన్ 40 రోజులు ఉస్తాద్కిచ్చే ప్రశ్నే లేదు. సీనియర్ హీరో బాలయ్య, యంగ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కోసం కథలు వండుతున్నానని తెలిసిందే. అయితే అఖండ 2 తర్వాత బాలయ్య వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్కి మరొక ఛాన్స్ ఇచ్చాడు. బాలయ్య బర్త్డే జూన్ 10న సినిమా లాంఛనంగా మొదలవుతోంది. ఈ లెక్కన బాలయ్యతో హరీష్ మూవీ ఇప్పట్లో లేనట్టే. హరీష్ శంకర్ చాలా మంది హీరోలతో పనిచేయాలనుకున్నా కుదరలేదు. ఆచార్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మంచి స్టోరీతో వస్తే చేద్దామని మాటిచ్చాడు చిరు. అయితే బాలయ్యతో పాటు రామ్ కోసం కథ రాసుకున్నాడని తెలిసిందే. ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ మాట్లాడుతూ గతంలో అనుకున్నా కుదరలేదని త్వరలో చేస్తాను అన్నాడు. మరి ఈ సినిమా అయినా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.